ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. పశ్చిమాసియాలో మరోసారి భారీ పేలుడు కలకలం రేపింది. ఇరాన్ దేశంలో జరిగిన ఒక ఊహించని ప్రమాదంలో ఏకంగా 14 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. నిరుపయోగంగా ఉన్న ఆయుధాలను నిర్వీర్యం చేసే క్రమంలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇరాన్లోని జంజన్ ప్రావిన్స్లో ఒక సైనిక మిషన్ నిర్వహణలో ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఇరాన్ విప్లవాత్మక గార్డ్ స్క్వాడ్స్ IRGCకు చెందిన సైనికులు పాతబడిన పనికిరాని పేలుడు పదార్థాలను ఆయుధాలను సురక్షితంగా ధ్వంసం చేసే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. అయితే వారు ఊహించని విధంగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. సెకండ్ల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఆ పేలుడు ధాటికి అక్కడికక్కడే 14 మంది ఇరాన్ సైనికులు మరణించారు. ప్రాణాలతో బయటపడిన మరో 2 పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉందని, వారు ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారని అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఆయుధాల నిర్వీర్యం చేసే ప్రక్రియలో అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. కానీ ఇక్కడ ఏ పొరపాటు జరిగిందనే దానిపై ఇరాన్ ప్రభుత్వంలో లోతైన విచారణకు ఆదేశించింది. ఆయుధాల్లోని రసాయన మార్పుల వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక నిర్వహణ లోపం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ ఘటన జంజన్ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని సమాచారం. ఇరాన్ ఇప్పటికే ప్రాంతీయ ఉద్రిక్తతలతో సతమతమవుతున్న వేళ ఇలాంటి అంతర్గత ప్రమాదాలు సైనిక సామర్థ్యంపై, భద్రతా చర్యలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. మరణించిన సైనికులందరూ అత్యంత శిక్షణ పొందిన వారని, ఇలాంటి మిషన్లలో వారు నిపుణులని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇంతటి నిపుణుల సమక్షంలో ఇంతటి భారీ పేలుడు ఎలా జరిగిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ ఘటనపై ఇరాన్ అగ్రనేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు.